భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఉమ్మడి రేగొండ మండలంలో పొలాలకు వెళ్లే దారులకు సంబంధించి సుమారు 52 కోట్ల 50 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అన్ని రంగాల్లో భూపాలపల్లిని అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను అధిక మెజారిటీలతో గెలిపించాలని భూపాలపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో నిన్న ఈ రోజు రేపు సుమారు 52 కోట్ల 50 లక్షలు పొలాలకు పోయేటువంటి దారులు, గ్రామాల్లో లింక్ రోడ్లు ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది. గతంలో 50-60 సంవత్సరాల నుంచి ముల్లెలు మూటలు ఎత్తుకొని పత్తి చేన్లకు గానీ, అదేవిధంగా పొలాలకు పోయేటువంటి దారులు సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం, పశువులు పోవటానికి, ఎడ్ల బండ్లు పోవటానికి, ట్రాక్టర్లు పోవటానికి అనేక అవస్థలు పడుతున్నటువంటి రైతాంగం కొరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మా నియోజకవర్గంలో పొలాలకు పోయే దారులు లింక్ రోడ్లకు అనేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. మాకు రోడ్లు కావాలనంటే మనకి నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత పంచాయరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు తెచ్చాను. అందులో భాగంగానే ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఇదంతే ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామికి, బుగులోని వెంకటేశ్వర స్వామికి, ఈ 2 దేవతలకు కూడా మరి లింక్ రోడ్లన్నీ కూడా ఈ రోజు R&B ద్వారా 100 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా 200 కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు బాగిరితిపేట, గుడపల్లి నుంచి మనం కొడవటంచ నుంచి రంగేపల్లి, దమ్మన్నపేట నుంచి ఈరోజు చెంచు కాలనీకి వచ్చాం. గోర్కొత్తపల్లి గాని, సుల్తాన్పూర్ గాని, వెంకటేశ్వర్లపల్లి గాని, నిజాంపల్లి గాని పొలాలకు పోయేటువంటి దారులను కొరకు కూడా ఫౌండేషన్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో నియోజకవర్గాన్ని మొదటి వరుసలో ఉంచే కొరకు మంత్రుల సహకారం, గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అట్టడుగున అనగారినటువంటి బడుగుల బలహీన వర్గాలకు ఈరోజు మౌలిక సదుపాయాలు చేస్తూ ఈ రోజు 4.5 లక్షల ఇండ్లను మరి పేదలకు ఈ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. ఈ రోజు మౌలిక సదుపాయాలతో పాటు ఇచ్చిన మాట అమలు చేసే కొరకు ఇంట్లో వాడుకునే కరెంటు, రైతాంగం వాడుకునే కరెంటు కూడా ఫ్రీగా ఇస్తూ 280 కోట్ల రూపాయలు కడుతున్నాం. ఇప్పుడే మా గిరిజన సోదరిమణులు చెప్తున్నారు, చెంచు కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా రేషన్ కార్డు లేవు. మేము కొత్త రేషన్ కార్డులు మాకు 12 వచ్చినాయి, కొంతమంది మిస్ అయినారని చెప్తున్నారు. వాళ్ళకి 3-4 రోజుల్లో వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ₹1 లంచం లేకుండా ఇప్పించి అక్కడనే వాళ్ళ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మరి కార్డు లేని వారందరికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ రోజు సన్న బియ్యాన్ని కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. సన్న బియ్యాన్ని కూడా కొనసాగిస్తున్నాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాం. ఈ రోజు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ కాని కేసులు కూడా సీఎం రిలీఫ్ చెక్కులు కూడా బిల్లులు ఇస్తున్నాం. ఇంకా కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చి మాకు ఇస్తే 10,000 నుంచి 20 లక్షల వరకు కూడా డబ్బుల కాగితం ఇచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాం.